బాబు కొంచెం చూసుకో బాబు. మిస్టర్ బుద్ధి లేదా? నేనేం చేశానండి? నా నడుము మీద చెయ్యి వేయలేదు ఇడియట్. అదేంటండి, ఒక చేత్తో రాడ్డు పట్టుకున్నాను, ఒక చేతిలో ఫైల్ ఉంది. అరే నిలబడటానికే కష్టంగా ఉంది, అలాంటిది నేను ఎలా టచ్ చేస్తానండి? బాబాయ్ గారు చూడండి. లేదండి టచ్ చేశాడు. కండక్టర్ కాలుగాలిని పిల్ల తిరుగుతున్నాడు, క్యాష్ బ్యాగ్ అనుకుని నడుమే చేసి ఉంటాడు. నువ్వు ఉద్యోగం చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఏమ్మా ఇలాంటి రద్దీ బస్సులు ఇవన్నీ మామూలే, అనవసరంగా గొడవ పెట్టుకోకు. టికెట్ తీసుకో. ఎక్కడికి వెళ్ళాలి? ఉప్పలండి. అయ్యో నా పర్సు ఏది? ఏంటి? పర్సు లేదండి. డబ్బులు లేకుండా బస్సు ఎక్కడం, నడుం గిల్లాడనో చెయ్యి గిల్లాడనో స్టాప్ రాగానే దిగిపోవడం. దిగమ్మా, దిగు దిగు. అది కాదండి, నేను అర్జెంట్ గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అందుకని ఊరికి నేను తీసుకెళ్ళమంటావా? పైన చెకింగ్ వస్తే నా ఉద్యోగం పోతుందమ్మా. దిగమ్మా, దిగు దిగు. ఓన్లైన్ సార్, ఆ డబ్బులు నేను ఇస్తాను, టికెట్ ఇవ్వండి. ఇంటర్వ్యూలో నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. గుడ్ లక్ సిస్టర్. సారీ. ఇట్స్ ఓకే. చా, బస్సులో జనవంతం నన్నే చూస్తుంటే తల తీసేసినట్టయింది. పాపం ఏ విధవో అమ్మాయిని. రేయ్ ఇంకా నటించుకురా, నేనంతా చూశాను. చూసేసావా? బస్సులో ఎప్పుడు నీ ముందు నిలబడే అమ్మాయిలే ఎందుకు కంప్లైంట్ ఇస్తారో ఇప్పుడు అర్థమైందిరా. రేయ్, అమ్మాయిల్ని టచ్ చేయడం, టీస్ చేయడం మామూలు తప్పురా, కానీ ఇలా మంచితనం అనే ముసుగులో చేయడం పాపం రా. రే, కొందరికి సిగరెట్ కాల్చడం సరదారా, కొంతమందికి మందు కొట్టడం సరదా, అమ్మాయిలతో ఆడుకోవడం ఇంకొంతమందికి సరదా. కానీ నాకు తప్పు చేసి ఎవరికి దొరకకుండా తిరగడం సరదా. అందరూ నేను మంచోడిని అనుకుని జాలి పడుతుంటే మనసులో నవ్వుకోవడం సరదా. ఒకవేళ నిజం తెలిసిన వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళకి చెప్పారని తెలిసిందనుకో, వాళ్ళ అంతు చూసేదాకా వదలనంత సరదారా. కమాన్. ఏమి రెడ్డి నాయుడు, ఏమి నిలబడిపోయినావు? కూర్చో చాప మీద. అన్న ఎప్పుడో పెద్ద మనిషి అయ్యాడు, ఇప్పుడు చాప మీద కూర్చోడు. కావాలంటే నేల మీద కూర్చుంటా. కూర్చోరేనా? కూర్చో. వాడు నిన్ను ఇంత అవమానపరుస్తూ ఉంటే ఊరుకుంటా ఉంటానా? నువ్వు అను. ఇంటికి వెళ్ళిపోదాం. మనం తాంబూలాలు తీసుకోవటానికి వచ్చాం, కానీ వాడి మీద బాంబులు వేయటానికి కాదురా, అర్థమైందా? అన్న అన్న అన్న, ఇయ్యాలకి ఏమలేదు కదా. ఏమి రెడ్డి నాయుడు, ఎట్లున్నది నా టేకు ఉయ్యాల దెబ్బ? వీరవంకర్ రెడ్డి, తాంబూలాలు తీసుకోవడానికి నీ ఇంటికి వచ్చాను కదా, నన్ను అవమానపరుస్తావా? తాంబూలాలకైతే ఇంటికెందుకు రావడము? బయట పాన్ షాప్ లో కొనుక్కపో. నువ్వు చెప్పే తాంబూలం పేరు కిళ్ళి, నాకు కావాల్సింది కిళ్ళి కాదు పెళ్లి. అయితే ఏమంటావు? మర్యాదగా వాడిద్దరికి పెళ్లి చేయి. రేనా ఇంటాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నేనేది ఆలోచించి మాట్లాడు. అందుకే అందరి డబ్బులు తింటాడు. వీరవంకర్ రెడ్డి, త్వరగా నీ నిర్ణయం చెప్పు. ఇప్పుడు అర్థమైనదిరా, మీ అమ్మ నిన్ను సీమ నుంచి ఎందుకు వెళ్ళగొట్టిందో. వాళ్ళిద్దరూ నీ కాడనే ఉన్నారుగా, నువ్వే వాళ్ళ పెళ్లి చేయొచ్చుగా. ఆ పనికి నేను వస్తే నన్ను చంపొచ్చుగా. ఈటికొచ్చి నన్ను బతిమలాడతావేమి? నిజమే కదా? నీ చేత తెప్పించాను చూసావా, ఇప్పుడు చేస్తాను రా. నాకు కావలసింది వాళ్ళిద్దరూ కాదురా, నువ్వు. రండిరా, ఈ రేనా కత్తికి ఇంకా పదును తగ్గలేదు. ఈ వేలు చూపుడు వేలు, ఇది చిటికిన వేలు. వేట కొడవలతోటి వేటాడతాను రా. అన్నా, ఇది కరెక్ట్ టైం అన్నా, ఒక్కసారి తొడగొట్టన్నా. తప్పదంటావా? ఎప్పుడు అడిగా ఎలా చెప్తా. ప్లీజ్, నీదా నాదా అన్నా, అర్థమైంది. Nobody can catch me. బతికిపోయాం. కట్టరా వేసాడు. అరే వెంకట్, ఇదేదో బాగున్నట్టుంది. నా చేతికి కూడా మ్యాచింగ్ రా. దీనికి బిల్ రాయమంటారా సార్? వద్దు. ఏరా, ఇక్కడున్న వచ్చలు ఇది బెటర్ రా, ఇంకా చూడాల్సిన వచ్చలు చాలా ఉన్నాయి. బెటర్ చూద్దాం. ఫాలో మీ. ఇదేంటి? రేడియం వాచ్ సార్. నైట్ కూడా బాగా కనిపిస్తుంది కదా? అవును సార్. దానికంటే ఇది బెటర్. ఎరా, పెట్టుకునేది నువ్వు, నీకు నచ్చితే నువ్వు తీసుకో. ఫైనల్ గా నాకు నచ్చిందే తీసుకుంటా. నీ టేస్ట్ ఏంటో తెలుసుకుందామని. సర్లే, బాగుందా?
బాగుంది. నా రిస్క్ బాగుంటుందా? బాగుంటుందిరా. అయితే ఇంకోటి తీసుకుందాం. అదేంట్రా దీనికన్నా డిజిటల్ వాచ్ బెటరా? ఇలా ఎన్ని చూస్తావురా? బెటర్ వాచ్ దొరికేదాకా. రే వెంకట్, ఈ వాచ్ ఏదో బెటర్ గా ఉన్నట్టుందే. రే బెటర్మెంట్ కూడా లిమిట్ ఉంటుందిరా. అది నీలాంటి అల్ప సంతోషులు. సరే ఇక్కడ బెటర్ వాచ్ చూసి కొనుక్కుంటావు. ఆ. దీనికంటే బెటర్ వాచ్ నిన్నే ఒకటి కొనుక్కొని వెళ్ళి ఉండొచ్చుగా. కరెక్ట్. నిన్న ఇక్కడ కొన్నవాడు ఇంకో షాప్ లో కొండగా. కొన్నాడు. అయితే వేరే షాప్కి వెళ్దాం. ఆ? యా. ఏంట్రా దిలీప్, నచ్చింది ఏదో సెలెక్ట్ చేసుకోవాలి కానీ దానికంటే ఇది బెటర్ దీనికంటే అది బెటర్ అనుకుంటే దానికి అంతం ఉండదురా. ఐ లైక్ బెటర్ రా. అలా అనుకుంటే టైం వేస్ట్. రే, గుడిసెలో ఉండేవాడు మేడలో ఉండాలనుకుంటాడు, మేడలో ఉండేవాడు ప్యాలెస్ లో ఉండాలనుకుంటాడు. ఇలా మనిషి అన్న ప్రతివాడు బెటర్మెంట్ కోరుకుంటాడు రా. సపోజ్ ఈ కార్లనే తీసుకో, ఒక మోడల్తోనే ఆగిపోయా, ఒకదాని తర్వాత ఒకటి బెటర్ మోడల్స్ వస్తూనే ఉన్నాయి. నేను కూడా అంతే, బెటర్మెంట్ తీరి. ఏంటి షాక్ అయ్యావా? ఏం చేస్తాం, నాకు చిన్నప్పటి నుంచి సింగిల్ ఛాయిస్లు ఉన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కన్నా 4-5 ఛాయిస్లున్న మల్టిపుల్ ఛాయిస్ అంటేనే ఇష్టం. ఆల్వేస్ బెటర్మెంట్. రే వాచీల విషయంలోను వాక్మెన్ల విషయంలో బెటర్మెంట్ చూసుకున్నా పర్లేదు కానీ పెళ్ళాం విషయంలో మాత్రం బెటర్మెంట్ చూడకరా బాబు. నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? ఏంటది? నేను ప్రేమ విషయంలో కూడా అదే తీరి. రేయ్, దుబాయ్లో 40,000 రూపాయల ఉద్యోగం వస్తే కాదన్నాను. ఎందుకో తెలుసా? ₹1 కోటి వచ్చే అవకాశం ఉందని. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, నేను దివ్యను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, కానీ దివ్యతో పాటు కోట్ల రూపాయలు ఆస్తున్న రాణిని కూడా లవ్ చేస్తున్నాను. ఒకేసారి ఇద్దరా? దాని ప్రేమనరేమో. రేయ్, పెళ్ళాన్ని ఇంగ్లీష్లో ఏమంటారా? బెటర్ హాఫ్ అంటారు. సో నాకు ఎవరు బెటర్ అయితే వాళ్ళనే చేసుకుంటా. మరి ఇంకో అమ్మాయికి అన్యాయం చేస్తావా? ఫూల్లా మాట్లాడకరా. నేను పెళ్లి చేసుకోలేదని వాళ్ళని ఇంకెవరు పెళ్లి చేసుకోరా? సపోజ్ మనం వెళ్ళొచ్చిన వాచ్ షాప్ని తీసుకో, మనకు నచ్చక వదిలేసిన వాచ్ని ఇంకోటి కొనుక్కుంటాడు కదా, ఆ అమ్మాయిని కూడా అంతే ఎవడొకటి చేసుకుంటాడా. హాయ్. హాయ్. బాయ్. పోరా. పాపం ఎంత కష్టపడుతున్నాడు. బెదరా హెల్ప్ చేయమంటావా? దేనికి? ఇందాక నుంచి నేను ఇంటికి తీసుకెళ్ళాలని ట్రై చేస్తుంటేనే. అయ్యి బాబోయ్, దొరికితే సంకలెట్టి పిసికెద్దుడే. చూడు, నువ్వు అనుకున్నట్టు జరగదు. మా నాన్న మన పెళ్లికి అంగీకరించట్లేదు. లేదు రాణి, మన పెళ్లి మీ నాన్న అంగీకారంతోనే జరగాలి. నాకు మా నాన్న అక్కర్లేదు, ఆయన ఆస్తి అక్కర్లేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను. వెంటనే మన ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. చూడు రాణి, మీ నాన్నకు ఒక్కగానొక్క కూతురువి. ఆయనకు నువ్వంటే పంచి ప్రాణాలని చాలాసార్లు చెప్పావు. అలాంటప్పుడు ఆయన కష్టపెట్టి మనం మాత్రమే సుఖపడగలం. నువ్వు కరెక్ట్గా కన్విన్స్ చేయగలిగితే ఆయన డెఫినెట్గా ఒప్పుకుంటారు. ఓకే, ఫైనల్ గా మా నాన్నని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ లోపు ఇది వర్కౌట్ కాదని వేరే అమ్మాయిని లైన్ లో పెట్టావో. చచ్చా, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు. నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏది ఏమైనా నేను నిన్ను పెళ్లి చేసుకొని తీరుతాను. అయ్యో బాబోయ్, ఇది నా డైలాగు ఈ నోట్లోంచి వచ్చిందేంటి? అయిపోయారు రై, ఈ యాల్టతో నీ చాప్టర్ క్లోజ్. సూర్య, సూర్య, రే సూర్య, సూర్య. ఏంట్రా కేకలో? ఒరే, మనం ఆ దిలీప్ గారి విషయంలో మోసపోయావరా. అలాగా? నేను చెప్పే జోక్ కాదురా, నిజం. నువ్వు చెప్తున్నావు కదా, ఖచ్చితంగా నిజమే ఉంటుంది. నేను ఇవాళ జాగింగ్కి వెళ్ళానా, అక్కడ బెంచ్ మీద దిలీప్ గారు ఒక అమ్మాయిని ఎత్తి మీద చెయ్యట్టి ప్రార్థన చేస్తున్నాడా? కాదురా, పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నాడు. ఆడ అమ్మాయిని ఎత్తి మీద ఒట్టేసి. ఆగు, నేను చెప్తాను. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను బతకలేను. నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు. నా మనసులో నీకు తప్ప ఆడదేవతకు కూడా స్థానం లేదు. ఏది ఏమైనా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను, అంతేగా? కరెక్ట్ రా, యాజ్ టీస్ ఇదే చెప్పాడు రా. ఒరే, నేను ఇలాగే వదిలేస్తే దివ్య జీవితం నాశనం అయిపోతుందిరా. మరేం చేద్దాం? ఎలాగైనా సరే ఆ దిలీప్ గారిని దివ్య దగ్గర నుంచి దూరం చేయాలి. ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నమ్మేస్తాను అనుకున్నావా? 9 సార్లు అబద్ధం అని నమ్మేవు కదరా, ఈ ఒక్కసారికి నిజమని నమ్మరా. తెలిసి తెలిసి దివ్యకి అన్యాయం చేయకురా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావరా? దిలీప్ 4 తన్ని దివ్య నన్ను పెళ్లి చేసుకోమంటావా? అలా చేస్తే ఫ్లాట్ వస్తుందా నీ ప్లాన్? తీసుకో, ఎప్పుడు కాల్ చేయమంటావు చెప్పు, చేస్తాను. అంతేగాని వాళ్ళ ప్రేమలో చిచ్చు పెట్టాలి మాత్రం చూడకు. అది కాదురా. నా కాల్ కూడా ఇచ్చేమంటావా? చెప్పు, ఇచ్చేస్తాను. సరే, ఎప్పుడు నవ్వటం తప్ప ఏడవడం చేత కన్నా చేత ఏడిపించినందుకు చాలా థ్యాంక్స్ రా. నేనేం చేసినా నీ సంతోషం కోసం చేశాను, కానీ నీ ఫ్లాట్ కోసం కారు కోసం కాదురా. తెలుసురా, నువ్వు నా సంతోషం కోసం చేస్తున్నావు తెలుసు. కానీ ఇద్దరు ప్రేమికులు విడిదిస్తే వచ్చే సంతోషం నాకు వద్దురా. ఇంకొకసారి దివ్యని దిలీప్ని విడిదీయాలని చూస్తే
మన ఇద్దరు విడిపోవాల్సి వస్తుంది. ఎన్నాళ్ళు దివ్యని ఇలాంటి మంచి వాడికి భార్య కావాలని ప్లాన్ చేశాను. ఈ రోజు నుంచి అలాంటి ఎదవకి భార్య కాకూడదని ప్లాన్ చేస్తాను. ఈ దెబ్బతో ఆ దిలీప్ గారి పని పట్టో మన ప్లాన్ హైలైట్. నువ్వు హ్యాపీగా వేసుకోరా బాబు డ్యూయెట్.